హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. ఈరోజు మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏమేమి ఫుడ్స్ ట్రై చేసాము అండ్ ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము అనేది చూద్దాము. మేము మార్నింగ్ ట్రైన్ దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని చార్మినార్కి స్టార్ట్ అయిపోయాము. మేమున్న లొకేషన్ నుంచి చార్మినార్కి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టేసింది. మేము ఆ రోజు సాటర్డే కాబట్టి అంత ఎక్కువ ట్రాఫిక్ లేదు, సో ఫాస్ట్గానే వెళ్ళిపోయాము చార్మినార్కి. 1 అవర్ అంటే 1 అవర్ కల్లా వెళ్ళిపోయాము, మరి అంత ఎక్కువ టైం ఏం పట్టలేదు. సో ఇక్కడ మేము వెళ్తున్న దారిలో మాకు లుంబిని పార్క్ అండ్ ఈ వైట్ హౌస్ అవన్నీ కనిపించాయి. సో ఇవన్నీ క్యాప్చర్ చేశాను జస్ట్ మీకు చూపిద్దామనేసి. కొంచెం ముందరికి వెళ్తే బిర్లా మందిర్ కూడా కనిపించేది, బట్ మేము వేరే సైడ్ వెళ్ళిపోయాము. తర్వాత మేము చార్మినార్కి అరౌండ్ 9:30 or 10కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత నిమ్రా కెఫేకి వెళ్ళేసి కాఫీ తాగాము, టీ తాగాము, అది ఫేమస్ కదా అక్కడ. తర్వాత చార్మినార్కి వచ్చేసి బ్యాంగిల్స్ షాపింగ్ చేయకపోతే ఎలాగంటే అది మస్ట్ అండ్ షుడ్ కదా. సో ఇంకా బ్యాంగిల్స్ షాప్కి వెళ్ళేసి బ్యాంగిల్స్ కొన్నాము, అరౌండ్ 3 సెట్స్ కొన్నాము. చాలా వెరైటీస్ ఉన్నాయి, నాకు ఇది చాలా బాగా నచ్చాయి. తర్వాత అక్కడ నుంచి ఇంకా ఏమేమి షాప్స్ ఉన్నాయి అనేసి చూసాము. సో ఇక్కడ అంతా తిరిగాము, ఇంకేమైనా షాపింగ్ చేద్దామా అని. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూసాం కానీ కొనలేదు. తర్వాత మిలాన్ జ్యూస్ సెంటర్కి వచ్చాము. ఇందులో ఈ మలబరీది ట్రై చేసాం, చాలా ఫేమస్ అని విన్నాము, బట్ నాకైతే టేస్ట్ నచ్చలేదు. జస్ట్ ఆ మలబరీస్ తినేసి పాడేసాము. తర్వాత ఇంకేంటంటే లైక్ ఈ లేస్ బ్యాంగిల్స్ కోసం వచ్చామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో వీటిలో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని వాళ్ళు మనకు అడిగిన కలర్స్లో చేసి ఇస్తారు. మేము ఇక్కడ ఇందాక చూపించినది సెలెక్ట్ చేసుకున్నాము అండ్ దాంట్లో మేము పింక్, స్కై బ్లూ అండ్ వైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో కాంబినేషన్ బాగుంటుందని. మీకు ఏమైనా డౌట్ ఉంటే వెదర్ మనం సెలెక్ట్ చేసుకున్న కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా, అది బాగుంటుందా లేదా ఓవరాల్గా చేసిన తర్వాత అని డౌట్ ఉంటే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు, లైక్ ఇది బాగుంటుంది ఇది బాగోదు అని చెప్పేసి. సో దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకునే కలర్స్ అన్నిటిని వాళ్ళు ఇక్కడ ఇలాగ దీనికి పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూసా కదా, ఫస్ట్ వైట్ పెట్టారు, తర్వాత స్కై బ్లూ పెడతా ఉన్నారు, ఆ తర్వాత పింక్ పెట్టారనమాట. పింక్ మేము బేబీ పింక్ సెలెక్ట్ చేసాం, డార్క్ పింక్ సెలెక్ట్ చేయలేదు. అలా పెట్టుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ఆ నిప్పుల దగ్గర పెట్టి అలా రోల్ చేసుకుంటూ ఉంటే అది కరుగుతూ సన్నగా వస్తూ ఉంది. సో మీకు కాస్ట్ వైజ్ ఈ బ్యాంగిల్స్ మీకు కాస్ట్లీ అనిపించాయి ఆర్ఎల్స్ వ్యాలిడ్ అనిపించేది. మాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. మేము కొంచెం ఫస్ట్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. తర్వాత ఈ షాప్కి వచ్చి అడిగితే వీళ్ళు కొంచెం బెటర్గానే చెప్పారు ప్రైస్. సో కొంచెం బార్గెన్ చేస్తే కొంచెం తగ్గించి ఒక 100 ఏమో. సో మాకు ఇవి రెండు కలిపి అరౌండ్ 600 ఏమో పడ్డాయి. సో ఇంకా ఓకే, 1 టైమే కదా రిమెంబర్ కోసం అన్నట్లు చేయించుకున్నాము, మెమరీ లాగా అని చెప్పేసి. సో వాళ్ళు ఇలాగా తీసుకొని దాన్ని రోల్ చేస్తూ ఉంటే అది సన్నగా వస్తుంది. ఏమైందంటే ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్గా చేసినప్పుడు ఓన్లీ పింక్ కలరే వచ్చింది, మిగతా 2 కలర్స్ ఏం రాలేదు. సో వాళ్ళు అందుకని అది కట్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేశారనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు వాళ్ళు అలా రోల్ చేసుకుంటూ దాంతో అలా ఉంటుంటే కలర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి మనం మన బ్యాంగిల్ సైజ్ ఇచ్చామంటే ఆ సైజుని బట్టి వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. ఆ కట్ చేసుకొని ఆయన వేరే అతనికి ఇచ్చేసి అతను ఆ బ్యాంగిల్ని రెడీ చేస్తున్నారు అనమాట. మేము ఇందాక చూపించినట్టు మేము సెలెక్ట్ చేసుకుని లైక్ 3 లైన్స్ వచ్చి జర టైప్ కదా. సో దీనికి వాళ్ళు ఈ 3 లైన్స్ చేసేసుకొని ఇలా నిప్పుల్లో కాల్చుకుంటున్నారు, ఎందుకంటే అది కొంచెం కరిగితే అతికించడానికి అనమాట. ఆ 3ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన వరుసగా పెట్టేసుకొని దాన్ని అతికించేసుకున్నారు. అతికించుకొని మనం నార్మల్గా జడ ఎల్లగా అయితే అల్లుకుంటామో అలా అల్లేసుకుంటున్నాడు, జడలు అల్లుకున్నట్టు. సో ఇక జడ అల్లేసుకొని లాస్ట్ వరకు తీసుకొచ్చేసి మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ లాస్ట్లో అటు సైడ్ కూడా అతికిచ్చేసాడు. అతికిచ్చినవి కట్ చేసేస్తున్నాను అనమాట, అతుకులా కనిపించకుండా బ్యాంగిల్ చేస్తున్నప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన కట్ చేసేసాడు. 2 సైడ్స్ కట్ చేసేసి దాన్ని మళ్ళీ కొంచెం అలా నిప్పుల్లో పెడితే కొంచెం వేడవుతుంది కదా, దాన్ని వేడైన తర్వాత అతికిచ్చేస్తున్నాడు మళ్ళీ రౌండ్గా. సో ఇక్కడ అంతా నీట్గా సెట్ చేస్తున్నాడు, చూసారు కదా. ఇక్కడ నిప్పుల్లో పెట్టేసి ఇలా అతికిస్తున్నాడు, కొంచెం దగ్గరికి తీసుకొచ్చి రౌండ్ షేప్లో, లైక్ షేప్ పోకుండా రౌండ్ వచ్చేలాగా జాగ్రత్తగా చూసుకొని ఆయన అతికిస్తున్నారు. తర్వాత వాళ్ళు మనకి ఈ బ్యాంగిల్స్కి ఆ మెటల్ బ్యాంగిల్స్ అటాచ్ చేస్తున్నారు గ్రిప్ కోసం. సో ఆ మెటల్ బ్యాంగిల్స్ కూడా నిప్పులో పెట్టుకున్నాడు ఆయన. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇలా మధ్యలో పెట్టేసి అటాచ్ చేసేసి నీట్గా ఇలాగ అతికిస్తున్నారు అనమాట, గ్యాప్స్ లేకుండా, లైక్ ఎక్కడ మిస్ అవ్వకుండా రౌండ్ షేప్ వచ్చేలాగా. సో ఇలాగ రెడీ చేసేసారండి ఒక బ్యాంగిల్. ఇంకో బ్యాంగిల్ కూడా ప్యారల్గా వేరే ఆయన రెడీ చేసేసారు. మొత్తం చేశాక బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పండి, మీకు నచ్చాయా ఈ కాంబినేషన్, కలర్ కాంబినేషన్. సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇలా బ్యాంగిల్స్ చేయించుకుంటే ఏ బ్యాంగిల్స్ చేయించుకున్నారు అనేది కూడా కమెంట్ చేయండి. సో 2 బ్యాంగిల్స్ చేసేసాక వాళ్ళు మళ్ళీ ఇలాగా నిప్పుల మీద పెట్టుకొని దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే లైక్ అక్కడక్కడ ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉంటే అలా ఏమి ఉండకుండా నీట్గా ఉండడం కోసం. సో ఇలాగంతా నీట్గా చేస్తూ ఉన్నారు, హెచ్చు తగ్గులుగా లేకుండా మొత్తం. సో ఇలాగ చేసేసుకున్న తర్వాత మనకి ఇచ్చేస్తారండి.
సో బేసికల్గా ఇది చేయడానికి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ పట్టింది, ఎక్కువ టైం ఏం పట్టలేదు. సో నాకు అందుకనే లైక్ ఎక్కువ టైం పట్టట్లేదు అండ్ ఎక్కువ మెటీరియల్స్ కూడా యూజ్ చేయట్లేదు, బట్ ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు అని అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. తర్వాత మీకోసం ఈ బ్యాంగిల్స్ షాప్ లొకేషన్ తీసాను, మేము చేయించుకుంది ఈ షాప్లో. సో లైక్ మంచిగా చేసి ఇచ్చారు, మనం అడిగిన కలర్ కాంబినేషన్ వాళ్ళు సజెస్ట్ కూడా చేస్తున్నారు. తర్వాత ఒక బ్యాంగిల్స్ షేర్ చేసుకొని నెక్స్ట్ మేము లంచ్ చేయడానికి మెరిడియన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము, పంజాగుట్టలో ఉన్న దానికి. సో బేసికల్గా అందరికీ తెలుసు హైదరాబాద్లో మెరిడియన్ రెస్టారెంట్ ఫేమస్ అనేసి. సో అక్కడ మేము లైక్ ఇది తీసుకున్నాము, సూప్, తర్వాత మటన్ బిర్యానీ అండ్ దెన్ చికెన్ లాలీపాప్. బేసికల్గా మెరిడియన్ బిర్యానీలో మోస్ట్లీ అందరూ మటన్ బిర్యానీ కోసం వెళ్తారు కదా, అవన్నీ తిన్నాం, మాకు టేస్ట్ అంత బాగా నచ్చింది. సో అక్కడ లంచ్ చేసేసుకొని నెక్స్ట్ ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళిపోయామండి. ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళేసి అలా మొత్తం తిరిగేసి కొంచెం క్రీమ్ స్టోన్లో మిల్క్ షేక్ అండ్ దెన్ ఐస్ క్రీమ్ తిన్నాము. తర్వాత మేము బేసికల్గా ఇది రంజాన్ మంత్లో వెళ్ళాము. సో రంజాన్ మంత్లో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత హలీం తిరగకపోతే ఎలాగా, సో హలీం తిన్నామండి. హలీం కూడా ట్రై చేసాం, నాకేం అంతేం నచ్చలేదు టేస్ట్. సో అంతే అండి ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు హైదరాబాద్లో ఉంటారా, లేకపోతే మీరు ఎప్పుడైనా వేరే స్టేట్లో ఆ సిటీలో ఉంటే హైదరాబాద్కి వెళ్తే మీరు ఏమేమి ఫుడ్స్ ట్రై చేశారు, అందులో మీకు ఏమేమి నచ్చాయి, సో మేము తిన్న ప్లేసెస్లో మీరు తిన్నారా, మీకు అక్కడ నచ్చాయా, టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.